గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత వెంటనే మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు. ఇంకొకసారి చదువుకుందాం. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు. ఆ తర్వాత మాట, భక్తిహీనులు దేశములో నివసింపరు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 92వ కీర్తనలో కూడా నీతిమంతునికి భక్తిహీనునికి మధ్యలో ఉన్న తేడాలు చాలా అద్భుతంగా అక్కడ ప్రస్తావించబడినట్లు మనం గమనిస్తాం. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారని ఒకసారి చూద్దాం. 92వ కీర్తనలో నీతిమంతుడు ఎలా వర్ధిల్లుతాడో, నీతిమంతుడు ఎలా ఆశీర్వదించబడతారో చాలా స్పష్టంగా వ్రాయబడింది. 92వ కీర్తన 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. వృక్షాలేనంట, వృక్షాలు, సీడార్స్ ఆఫ్ లెబనన్, లెబానోను మీద దేవదారు. ఇప్పుడు మన మందిరానికి ఇక్కడ కింద కర్ర ఉంది చూసారండి, అది దేవదారు కర్ర, చాలా కాస్ట్లీ కర్ర. అయితే జాన్ వెస్లీ గారు మందిరం నిర్మించబడుతున్నప్పుడు ఆనాడు సొలోమోను ఏ దేవదారు కర్రను దేవుని మందిరానికి ఉపయోగించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఇదంతా మనం చెక్కతో కట్టలేదు, కానీ కొంచెం భాగమైన ఆ దేవదారు కర్ర ఉండాలని దేవదారు కర్రను ఇక్కడ వేయించడం జరిగింది. దేవదారు కర్ర చాలా విలువైన కర్ర. దేవదారు వృక్షాలు చాలా ఎత్తుకి ఆకాశంలో ఎదుగుతాయంట. దేవదారు వృక్షాలను చాలా ఆకాశ పక్షులు, చాలా జంతువులు నివాస స్థానాలుగా వచ్చి వాటిలో బ్రతుకుతూ ఉంటాయంట. దేవదారు కర్రను మరి సొలొమోన్ రాజు దేవుని మందిరం కట్టడానికి వినియోగించాడు. అలాగే ఖర్జూర వృక్షం గురించి కూడా మనం ఆలోచిస్తే, ఖర్జూర వృక్షంలో వేస్ట్ అంటూ ఏది ఉండదంట. దాని వేరు దగ్గర నుంచి ఈవెన్ ఖర్జూరపు గింజలు, సీడ్స్ ఉంటాయి కదండి, మనం ఖర్జూరాలు బయట తింటాము. అయితే క్యామెల్స్ అంటే ఒంటెలు, ఎడారి ప్రాంతాల్లో ఖర్జూరపు చెట్లు మనకు ఎక్కువ కనబడుతుంటాయి. ఒంటెలు ఖర్జూరపు గింజలను, ఆ సీడ్స్ను తింటూ ఉంటాయంట. ఖర్జూరపు చెట్టులో ఏది కూడా వేస్ట్ అవ్వదు. ఖర్జూర వృక్షము ఎత్తుకు ఎదుగుతుంది. అది కూడా అంత మాత్రమే కాదు, దేవదారు వృక్షం కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. ఎంత పెద్దగా పెరుగుతుందంటే ఉడతలు, కొన్ని రకాలైన జంతువులు, ఆకాశ పక్షులు అన్నీ వచ్చి వాటిలో నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వారిని చూస్తేనే మనకి అమ్మో టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటారు కదండి. వాళ్ళని చూస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకి భయం కలుగుతూ ఉంటుంది. ఎలా అంటే ప్రిన్సిపల్ సార్ని చూడగానే స్టూడెంట్స్ అందరూ తప్పుకున్నట్టు కొన్నిసార్లు మరి కొంతమంది దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు, కొంతమందిని ఎవరు అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ దేవుని బిడ్డలు ఒక వృక్షముల వలె ఎదిగి ఎంత బలిష్టంగా, ఎంత బలంగా ఉంటారంటే వారి వద్ద ఆదరణను, ఆశ్రయాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి చాలామంది వచ్చే విధంగా దేవుడు మన జీవితాలను మారుస్తాడు. హల్లెలూయా. పాస్టర్ అమ్మగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడే వారిని హైదరాబాద్ పంపించాము. మరి వారి లగేజ్లు పాస్టర్ అమ్మగారు చెప్పారు కదా, పాస్టర్ అమ్మగారి సూట్ కేసు నేను సర్దాను, పాస్టర్ గారి సూట్ కేసు వెస్లీ గారు సర్దారు. ఆ డబుల్ మాస్క్ వేసుకున్నాము. అప్పటికే పాస్టర్ గారు దగ్గుతూ ఉన్నారు. మరి వైరస్ అంతా దాదాపు ఆ రూమ్ అంతా ఉండుంటుంది ఖచ్చితంగా. ఆ పరిస్థితుల్లో చాలా భయం ఉంది, చాలా బాధ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ మాతో ఉంటే మరి వారికి వచ్చేసింది ఏంటి అనే బాధ. ఆ టైంలో కష్టపడి మరి వారిని ఏదో విధంగా కన్విన్స్ చేసి మీరు హైదరాబాద్ వెళ్తే చాలా త్వరగా మీరు కోలుకొని వస్తారని కారు ఎక్కించాము. ఆ తర్వాత ధన్యా సిక్ అయిందని తెలిసింది. గుండెల్లోనే బోల్డ్ అంత బాధ, మనకే లేదు ఆదరణ అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ఆ టైంలో చాలామంది నాకు ఫోన్ చేసి, అక్క మా ఇంట్లో మా హస్బెండ్కి కరోనా వచ్చింది, మా అమ్మగారికి కరోనా వచ్చింది, మా నాన్నగారికి కరోనా వచ్చిందంటే అప్పుడు నేను ఏం చెప్పాలండి? మాకే లేదమ్మా ఇక్కడ, ఇంకా మీకేం చెప్తాను ధైర్యం అని నేను అనాలా? వారు ఎందుకు ఫోన్ చేశారు? నాకు ఆదరణ కొరకే, ధైర్యం కొరకే. అలాంటి సమయంలో నా పరిస్థితి అలా పక్కకి తోసేసి వారికి ఒక దేవుని సేవకురాలిగా దేవుడు ఏ ఆదరణ మాటలు చెప్పమన్నాడో అవి చెప్తూ ఉండేదాన్ని. ఇంకొక మాటలో చెప్పాలంటే మా కష్ట సమయంలో ఇంకెక్కువ మందిని ఆదరించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా.
కొన్నిసార్లు మనకే బాధ ఉంటుంది, ఇంకెవరో వారి బాధలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఖర్జూర వృక్షం లేక ఈ దేవదారు వృక్షముకున్న స్వభావం ఏంటంటే అందరికీ ఆశ్రయాన్ని, అందరికీ ఆధారాన్ని, అందరికీ ఆలంబనను ఇస్తూ ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకుంటున్నావేమో, నాకే లేదండి దిక్కు, నాకే లేదండి ఆశీర్వాదం, నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలను, నా జీవితంలోనే ఏమీ లేదు, నేను ఇంకొకరికి ఎలాగొక బ్లెస్సింగ్గా ఉండగలను అని నీవు అనుకుంటున్నట్లయితే, నీవు నీతిగా బ్రతికితే, దేవుని మీద ఆధారపడితే, నిన్ను ఒక కదలని ఒక వృక్షం వలె దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ 92వ కీర్తనలో ఇంకొక పోలిక కూడా మనం చూస్తాం. 7వ వచనం, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. భక్తిహీనులేమో గడ్డిలా ఉంటారంట. గడ్డి మనం ఆలోచన చేస్తే అప్పుడే పచ్చగా ఉంటుంది, అప్పుడే ఎండిపోద్ది, అప్పుడే కనబడుతుంది, అప్పుడే కనబడదు కదండి. ఎండిపోయిన తర్వాత ఆ గడ్డి ఒక బలమైన మరి ఏదైనా తుఫాన్ వచ్చినా లేకపోతే ఏదైనా వరద వచ్చినా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే వృక్షాలు, ఈ దేవదారు వృక్షం కానీ ఖర్జూర వృక్షం కానీ ఎంత బలమైన గాలులు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా అవి వంగుతాయి కానీ పడిపోవంట. హల్లెలూయా. ఎందుకంటే వాటి వేరు అంత లోతుగా భూమిలోకి వెళ్తుంది. దేవుడు నిన్ను నన్ను ఆయన మీద ఆధారపడి బ్రతికితే మన వేరును ఎంత లోతుగా ఆయన పెంచుతాడంటే, వృక్షం అంటే పైకి ఎంత ఎదుగుదల ఉంటుందో లోపల వేరు కూడా అంతే లోతుకు వెళ్తుంది. విశ్వాస జీవితంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవునితో మనకున్న సాన్నిహిత్యం, దేవునితో మనకున్న సంబంధం ఎంత బలంగా ఉంటుందో వేరెవరికి కనబడదు, కానీ అందరికీ ఏం కనబడుతుంది? బయట వచ్చిన చెట్టు కనబడుతుంది, రూట్ ఎవరికి కనబడదు, షూట్ అందరికీ కనబడుతుంది. అందరం కోరుకునేది ఏంటంటే షూట్ బాగుండాలని కోరుకుంటాం, పైకి వృక్షం బాగా పెరగాలి, పచ్చగా ఉండాలి, కాయలు కాయాలి, ఫలించాలి. ఒకవేళ పూల చెట్టు అయితే పుష్పించాలి అని కోరుకుంటూ ఉంటాము. ఒకవేళ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బ్లాసమ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు బీ ఫ్రూట్ఫుల్, బాగా నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం ఆశించినట్లయితే మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలంటే మన రూట్, వేరు బాగా లోపలికి వెళ్ళేటట్లు చూసుకోవాలి. వేరు ఎదుగుతుందా లేదా బయట ఎవ్వరికి కనబడదు, ఓన్లీ ఆ చెట్టుకొక్కటే తెలుసు, చెట్టుకొక్కటే తెలుసు. నీ విశ్వాస జీవితంలో నువ్వు దేవునిలో ఎంత స్థిరపడుతున్నావు అనేది నీకొక్కరికే తెలుసు. కానీ దేవునిలో నీవు స్థిరపడే కొద్దీ భూమి పైన నీవు అంతే చక్కగా ఎదగడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యమైన మాట అండి, చెట్టు కాయలు కాసిన తర్వాత, ఫలాలు వచ్చిన తర్వాత ఈ కాయలన్నీ నాకే అంటుందా చెట్టు? కష్టపడి నేను కాసాను, నేను మోస్తున్నాను, ఆ కాయలు కాయడానికి ఐ వర్క్ సో హార్డ్, ఐ టాయిల్డ్. మరి కాయలు చూడండి, కాయలు రాగానే చెట్టు కొన్నిసార్లు ఆ కొమ్మలు కూడా వంగిపోతూ ఉంటాయి. చెట్టు పెయిన్ అంతా తీసుకుంటుంది, కానీ ఆ బ్లెస్సింగ్ ఎవరికి ఇస్తుంది? మనకిస్తుంది, తోటమాలికి ఇస్తుంది, యజమానునికి ఇస్తుంది, బాటసార్లకు ఇస్తుంది. ఆ చెట్టు మీద ఎవరైనా రాయి వేసి కొట్టారనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుంది? నువ్వు రాయి వేసావు కాబట్టి నా కాయలు ఇవ్వనంటది ఆ చెట్టు. రాయి వేసినా, లాగినా, ఇరక్కొట్టిన కొమ్మని ఆ చెట్టు దానికున్న ఫలాలనే ఇస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలంగా మనం కూడా వృక్షమున వలె ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. యూ విల్ నాట్ బీ షేకెన్. కదల్చబడడు అంటే అర్థం ఏంటంటే ఏ గాలి రాదని కాదు. ఈ చెట్టు చాలా బలమైన చెట్టు అంటే అర్థం ఏంటి? ఈ చెట్టు చుట్టూ మరి వాతావరణం అంతా మేము ఫ్రీజ్ చేసాము, అందుకని ఇంకా దీనికి ఏ సమస్య ఉండదని కాదు. ఈ చెట్టు కదల్చబడదు అంటే దాని మీదకి తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, వరదొచ్చినా, ఏ బీపత్సం వచ్చినా ఈ చెట్టు యొక్క వేరు బలంగా ఉంది కాబట్టి ఈ చెట్టు మాత్రం కదలించబడదు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినా దేవుని మీద నీవు ఆధారపడే వ్యక్తివైతే కదల్చబడకుండా స్థిరంగా నీవు నేను నిలబడతాం. ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఇమాజిన్, వివాహం అవుతున్న వాళ్ళు కొంతమంది తల మీద పూలే వేయించుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని బ్లెస్ చేసి, మేమైతే దైవజనులుగా బియ్యం వేయము, బట్ ఫ్లవర్స్ వేస్తాం. కావాలంటే వారు బ్లెస్ చేయాలి, ఏదైనా వేయాలి అని ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేస్తే కొన్నిసార్లు మనం మేము పూలు వేయడానికి ఇష్టపడతాం. నీతిమంతుని తల మీదకి దేవుడు ఏం పంపిస్తాడంటే ఆశీర్వాదపు జల్లులు పంపిస్తాడు. హల్లెలూయా.
నీ తల మీదకి కీడు రాదు, నీ తల మీదకి వ్యాధులు రావు. ఒకవేళ వచ్చినా ఎలా వస్తాయో అలా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నీ తల మీదకి దేవుడు పంపించేది మాత్రం గాడ్ సెన్స్ ఇంటెన్షనల్ బ్లెస్సింగ్ ఆన్ యువర్ లైఫ్ అపాన్ యువర్ హెడ్. నీ తల మీదకి దేవుడు ఏం పంపిస్తాడంటే, నా తలను నీవు నూనెతో నా తల అంటి ఉన్నావు. గాడ్ విల్ అనాయింట్ అవర్ హెడ్ విత్ హిజ్ ఆయిల్. ఆయన అభిషేక తైలముతో మన తలను ఆయన అభిషేకిస్తాడు. అంత మాత్రమే కాదు, మన తల మీదకి దేవుడు ఏం పంపిస్తాడు? ఆశీర్వాదాలు. తల మీదకి ఆశీర్వాదాలు రావాలని కోరిక లేని వారు ఎవరుంటారు? అందరికీ రావాలని. జాన్ వెస్లీ గారు కూడా ఆ రోజు ఎబ్బేజు ప్రార్థన గురించి చెప్పారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో 4 మాటలు 4 రోజులు ధ్యానం చేసాం ఎబ్బేజు ప్రార్థన. అందులో మొదటి మాట, నీవు నన్ను ఆశీర్వదించు అని దాని మీద వాక్యం చెప్పగానే నేను అక్కడ మోకరించి, ప్రభా ఏం పాట పాడాలనగానే ఆశీర్వాదములు మా మీద అనే పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే వర్షంలాగే కురవాలి, ఒక తుంపర్లాగా ఏదో అలా అలా పడితే మాకొద్దయ్య సమృద్ధి అయిన నీ వర్షాన్ని, ఆశీర్వాదపు వర్షాన్ని, జల్లులను మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘం మీద కుమ్మరించు. దేవుడు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. కనుక ఈ దినం నుండి మన ఫోకస్ ఏంటంటే నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం. దేవునికి ఇంపైన జీవితం మనం జీవించినప్పుడు మన తల మీదకి ఆశీర్వాదాలు వాటంతట అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు వస్తున్నాయా లేదా అని మనం చూసుకోవసరం లేదు. చూడండి, కొంతమంది నీతిగా బ్రతకడం మీద కాన్సన్ట్రేట్ చేయరు, కానీ 5 నిమిషాలకు ఒకసారి పైకి చూస్తుంటారు, నాకు ఆశీర్వాదాలు ఇంకా రావట్లేదేంటి, ఇంకా ఏమైంది, ఇంకా ఎందుకు రావట్లేదు, ఇంకెప్పుడు వస్తాయి, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. వెన్ యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ డూయింగ్ ద రైట్ థింగ్, ద రైట్ బ్లెస్సింగ్స్ విల్ ఫాలో. ఏవి సరైనవో, ఏది దేవుని దృష్టిలో ఇంపైనదో దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీ కొరకు పంపించాల్సిన ఆశీర్వాదాలను పంపించే బాధ్యత ఎవరు చూసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. కనుక నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, నీతిమంతుడు ఎన్నడూ. ఒకసారి అందరం తల మీద చేయి పెట్టుకొని చెప్దాం, నా తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా.